భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఉపన్యాసాన్ని ఈ వీడియోలో తెలుగులోకి అనువదించి మీకు ఇస్తూ ఉన్నాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. వీడియో ఓపెన్ చేసి చేయగానే నమ్మకంగా లైక్ కొట్టే వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాస్తున్న వాళ్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా ఛానల్లో చాలా ఆసక్తికరమైన వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇక 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మంగళవారం యుఏఈకి వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన అక్కడున్నటువంటి ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. ఆ తర్వాత యుఏఈలో ఉండే అగ్ర నాయకులతో కలిసి విస్తృతమైన సమావేశాలలో చర్చలలో పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిన్టెక్ ఇలాంటి రంగాలకు సంబంధించి 2 దేశాల మధ్య 8 ఒప్పందాల మార్పిడి జరిగింది. ఈ పర్యటనకు మరో కీలకమైన అంశం ఏంటో మనందరికీ తెలిసిందే. యుఏఈలో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. ఇక నరేంద్ర మోదీ గారి దుబాయ్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఉపన్యాసాన్ని తెలుగులో మీకు అందిస్తూ ఉన్నాను. యువర్ హైనెస్, యువర్ ఎక్సలెన్సీస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నమస్కారాలు. ప్రపంచ ప్రభుత్వ సదస్సులో కీలకమైన ఉపన్యాసం చేయడం నాకు చాలా గొప్ప గౌరవం. నేను ఈ అదృష్టాన్ని 2వసారి పొందుతూ ఉన్నాను. ఈ ఆహ్వానం, సాదర స్వాగతం కోసం నేను హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ జీకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా బ్రదర్ హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఆయనను కలిసే అవకాశం నాకు చాలాసార్లు వచ్చింది. ఆయన విజనరీ ఉన్నటువంటి ఒక నాయకుడు మాత్రమే కాదు, పరిష్కార నాయకుడు కూడా. సమస్యలను పరిష్కరించే దిశలో ఆలోచించే నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడు. మిత్రులారా, ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ ప్రపంచం 4 మూలల నుంచి ఆలోచన పరులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రధాన మాధ్యమంగా మారింది. హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ యొక్క దూరదృష్టి ఎంత ఉందో, ఆయన నాయకత్వంలో ఏమేమి గొప్ప లక్షణాలున్నాయో అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. వారి నాయకత్వం చాలా పెద్ద పాత్ర పోషించబోతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం మరియు సాంకేతికతకు దుబాయ్ కేంద్రంగా మారుతున్న తీరు చాలా అద్భుతమైన విషయం. కోవిడ్ సమయంలో జరిగిన ఎక్స్పో 2020 లేదా కాప్ 28 యొక్క ఇటీవలి సంస్థ అయినా ఇవి దుబాయ్ కథకు చాలా గొప్ప ఉదాహరణలు. దుబాయ్లో వచ్చిన మార్పుకు ఎక్స్పో 2020 అలాగే కాప్ 28 గొప్ప ఉదాహరణలు. ఈ శిఖరాగ్ర సమావేశానికి నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇది విజయవంతం కావడానికి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఒకవైపు ప్రపంచం ఆధునికత వైపు పయనిస్తుంటే, మరోవైపు గత శతాబ్దం నుంచి కొనసాగుతున్న సవాళ్లు కూడా అంతే విస్తృతంగా మారుతూ ఉన్నాయి. ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, నీటి భద్రత, ఇంధన భద్రత, విద్య, సమాజాన్ని కలుపుకొని పోయేలా చేయడం. ప్రతి ప్రభుత్వం తన పౌరుల పట్ల అనేక బాధ్యతలతో కట్టుబడి ఉంటుంది. సాంకేతికత ప్రతికూలమైన లేదా సానుకూలమైన అన్ని విధాలుగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది లేదా కీలకమైన అంతరాయాలను సృష్టిస్తుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. రోజుకు ఉగ్రవాదం కొత్త రూపంలో మానవాళికి కొత్త సవాలును విసురుతోంది. కాలక్రమేణా వాతావరణ సంబంధిత సవాళ్లు కూడా పెద్దగా మారుతున్నాయి. ఒకవైపు దేశీయ ఆందోళనలు, మరోవైపు అంతర్జాతీయ వ్యవస్థ విచ్ఛిన్నమైనట్టు కనిపిస్తోంది. వీటన్నింటి మధ్య ప్రతి ప్రభుత్వం దాని ఔచిత్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. ఈ ప్రశ్నలు, ఈ సవాళ్లు, ఈ పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రభుత్వ సదస్సు ప్రాధాన్యత మరింత పెరిగింది. మిత్రులారా, ఈరోజు ప్రతి ప్రభుత్వం ముందున్న ప్రశ్న ఏ విధానంతో ముందుకు సాగాలి? ఈరోజు ప్రపంచానికి అందరినీ కలుపుకుపోయే ప్రభుత్వాలు అవసరమని నేను నమ్ముతున్నాను. సాంకేతికతను పెద్ద మార్పుకు మాధ్యమంగా మార్చే తెలివైన ప్రభుత్వాలు నేడు ప్రపంచానికి అవసరం. స్వచ్ఛమైన, అవినీతి లేని, పారదర్శకమైన ప్రభుత్వాలు నేడు ప్రపంచానికి అవసరం. నేడు ప్రపంచానికి పర్యావరణ సవాళ్ల గురించి పచ్చగా అలాగే తీవ్రంగా ఉండే ప్రభుత్వాలు చాలా అవసరం. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ జస్టిస్, ఈజ్ ఆఫ్ మొబిలిటీ, ఈజ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలు నేడు ప్రపంచానికి అవసరం. మిత్రులారా, నేను ప్రభుత్వ అధినేతగా నిరంతరం పనిచేస్తూ 23 సంవత్సరాలు అవుతోంది. నేను భారతదేశంలో ఒక పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేస్తూ 13 సంవత్సరాలు గుజరాత్ ప్రజలకు సేవ చేశాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో
దేశ ప్రజలకు సేవ చేసి 10 సంవత్సరాలు అవుతోంది. ప్రభుత్వం లేకపోవడం, ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండకూడని స్థితి ఉండాలి ప్రజలకు అని నేను నమ్ముతూ ఉన్నాను. బదులుగా ప్రజల జీవితాల్లో ప్రభుత్వం యొక్క జోక్యం తక్కువగా ఉండేలా చూసుకోవడమే ప్రభుత్వం యొక్క పని అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రతి అనవసరమైన చోట ప్రభుత్వం వేలు పెడుతూ ప్రభుత్వం ఒత్తిడి సృష్టిస్తూ ఉండడం మంచిది కాదు. అలాంటి జీవితాన్ని ప్రజలకు ఇవ్వాలి. అదే ప్రభుత్వం యొక్క గొప్ప పని అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రజలకు ప్రభుత్వం యొక్క అవసరము లేకుండా చేసే స్థితిని తీసుకురావడమే ప్రభుత్వం చేసే గొప్ప పని అని నేను నమ్ముతూ ఉన్నాను. అంటే స్వయం సమృద్ధిగా సొంతంగా ఆలోచించే విధానంలో వాళ్ళ దేశాలను ముందుకు నడిపించే విధానంలో ప్రజలను తీర్చిదిద్దడం ప్రభుత్వం యొక్క పని అని నేను నమ్ముతూ ఉన్నాను. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలపై నమ్మకం తగ్గిపోయిందని చాలామంది నిపుణుల నుంచి మనం తరచుగా వింటున్నాం. కానీ భారతదేశంలో అందుకు పూర్తి విరుద్ధమైన అనుభవాన్ని చూశాం. కొన్నేళ్లుగా భారత ప్రభుత్వంపై దేశ ప్రజలకు నమ్మకం మరింత బలపడింది. మా ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం మరియు నిబద్ధత రెండింటిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది ఎలా జరిగింది? ఎందుకో తెలుసా? పాలనలో ప్రజల యొక్క మనోభావాలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం. మేము దేశ ప్రజల అవసరాల విషయాలలో సున్నితంగా ఉంటాం, సున్నితంగా ఆలోచిస్తాం. ప్రజల అవసరాలు, ప్రజల కలలు రెండింటినీ నెరవేర్చడంపై మేము దృష్టి సారించాం. గత 23 సంవత్సరాల ప్రభుత్వంలో నా అతిపెద్ద సూత్రం ఒకటే: కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన. పౌరులలో సంస్థ మరియు శక్తి రెండింటినీ పెంపొందించేందుకు అలాంటి వాతావరణాన్ని సృష్టించడంపై నేను ఎల్లప్పుడూ ఆధారపడి ఉండాలి అన్న విషయాన్ని నొక్కి చెప్పాను. టాప్ డౌన్ మరియు బాటమ్ అప్ అప్రోచ్లతో పాటు మేము మొత్తం సమాజం యొక్క విధానాన్ని కూడా అనుసరించాం, అర్థం చేసుకున్నాం. మేము సమగ్రమైన విధానాన్ని గురించి నొక్కి చెప్పాం. ప్రజల భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. ప్రభుత్వం ప్రచారాన్ని ప్రారంభించిన కాలక్రమేణా దేశ ప్రజలే దాని బాధ్యత తీసుకోవాలని మేం ప్రయత్నించాం. ఈ ప్రజా భాగస్వామ్య సూత్రాన్ని అనుసరించి భారతదేశంలో అనేక పెద్ద పరివర్తనలను చూశాం. మా పారిశుద్ధ్య డ్రైవ్, బాలికల విద్య, డిజిటల్ అక్షరాస్యత పెంచడం, వీటన్నింటికీ సంబంధించిన ప్రచారాలు ఏవైనా ప్రభుత్వం మొదలు పెడుతుంది, ప్రజలను భాగస్వాములను చేస్తుంది. ఆ తర్వాత ప్రజల భాగస్వామ్యం ద్వారా మాత్రమే విజయం నిర్ధారించబడింది. మిత్రులారా, సామాజిక మరియు ఆర్థిక చేరిక మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. బ్యాంకు ఖాతాలు లేని 50 కోట్ల మందికి పైగా ప్రజలకు మేము బ్యాంకింగ్ను అనుసంధానం చేశాం. వారికి అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. దాని ఫలితమే ఈరోజు మనం ఫిన్టెక్ మరియు డిజిటల్ చెల్లింపులలో చాలా ముందుకెళ్ళిపోయాం. మేము మహిళా నాయకత్వ అభివృద్ధిని ప్రోత్సహించాం. భారతీయ మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పిస్తున్నాం. కొన్ని నెలల క్రితం చట్టం చేయడం ద్వారా భారత మహిళలకు పార్లమెంటులో రిజర్వేషన్ కూడా కల్పించాం. ఈరోజు మేము భారతదేశంలోని యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాం. వారి నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. చాలా తక్కువ సమయంలో భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా అవతరించిందంటే ఇంత పెద్ద జంప్, ఒక్కసారిగా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో ఇంత పెద్ద జంప్ చూశారు అనంటే, భారతదేశం 3వ స్థానానికి చేరుకుంది అంటే దాని వెనక ఎంత కృషి, ఎంత ఆలోచన విధానం ఉంటుందో, ప్రజల భాగస్వామ్యం ఎంత ఉంటుందో ఆలోచించండి. మిత్రులారా, సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రాన్ని అనుసరించి లాస్ట్ మైల్ డెలివరీ అలాగే శాచ్యురేషన్ విధానంపై మేము నొక్కి చెప్పాం. సంతృప్త విధానం అంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాల నుంచి లబ్ధిదారులెవ్వరూ వదలకూడదు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ప్రయోజనం అంది తీరాల్సిందే. ఆ విధంగా ఆలోచించాం. ఇది లాస్ట్ మైల్ డెలివరీ అంటే. ఈ పాలనా నమూనాలో వివక్ష అలాగే అవినీతి రెండింటి యొక్క పరిధి తొలగిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశం గత 10 సంవత్సరాలలో 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది. ఈ గవర్నెన్స్ మోడల్ ఇందులో చాలా పెద్ద పాత్ర పోషించింది. మిత్రులారా, ప్రభుత్వాలు పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది ఫలితాలను పొందుతుంది. భారతదేశం దీనికి చాలా గొప్ప ఉదాహరణ. నేడు భారతదేశంలోని 130 కోట్ల మందికి పైగా పౌరులు తమ డిజిటల్ గుర్తింపును కలిగి ఉన్నారు. ప్రజల డిజిటల్ గుర్తింపు, వారి బ్యాంకులు, వారి మొబైల్స్ అన్నీ పరస్పరం అనుసంధానం చేయబడి ఉన్నాయి. మేము టెక్నాలజీ సహాయంతో ఒక వ్యవస్థను అభివృద్ధి చేశాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT. ఈ వ్యవస్థ సహాయంతో మేము గత 10 సంవత్సరాలలో $400 బిలియన్ పైగా
వ్యక్తుల బ్యాంకుల ఖాతాకు డబ్బులు నేరుగా బదిలీ చేశాం. ఇలా చేయడం ద్వారా మేము అవినీతి యొక్క భారీ పరిధిని పూర్తిగా తొలగించాం. దేశంలోని $33 బిలియన్ పైగా డబ్బు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఆదా చేశాం. వాతావరణ మార్పుల విషయానికొస్తే దాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం దాని సొంత విధానం కలిగి ఉంది. నేడు భారతదేశం సౌర, పవన, హైడ్రోతో పాటు జీవ ఇంధనాలు, గ్రీన్ హైడ్రోజన్పై పనిచేస్తోంది. ప్రకృతి నుంచి మనం పొందిన వాటిని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించాలన్న సంస్కృతి మా భారతదేశం మాకు బోధిస్తుంది. అందువల్ల భారతదేశం ప్రపంచానికి కొత్త మార్గాన్ని సూచించింది. దానిని అనుసరించి మనం పర్యావరణానికి చాలా సహాయం చేయొచ్చు. ఈ మార్గం మిషన్ లైఫ్ అంటే పర్యావరణం కోసం జీవన శైలి. ఈ మిషన్ ప్రో ప్లానెట్ పీపుల్ యొక్క మార్గాన్ని చూపుతుంది. మేము కూడా చాలా కాలంగా కార్బన్ క్రెడిట్ విధానాన్ని చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని దాటి గ్రీన్ క్రెడిట్ గురించి మనం ఆలోచించాలి. నేను ఇక్కడ COP28 సమయంలో దుబాయ్లో దీని గురించి చాలా వివరంగా ఇంతకు ముందే చర్చించాను. మిత్రులారా, మనం భవిష్యత్తు వైపు చూసినప్పుడు ప్రతి ప్రభుత్వం ఈరోజు అనేక ప్రశ్నలను ఎదుర్కొంటోంది. మన జాతీయ సార్వభౌమాధికారం అలాగే అంతర్జాతీయ పరస్పర ఆధారపడి ఉండడం మధ్య సమతుల్యతను ఎలా సృష్టించాలి? మీ జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నప్పుడు అంతర్జాతీయ చట్ట నియమానికి మీ నిబద్ధత ఎలా కట్టుబడి ఉండాలి? జాతీయ ప్రగతిని విస్తరించేటప్పుడు మనం గ్లోబల్ గుడ్కు ఎలా సహకరించాలి? మన సంస్కృతి మరియు సంప్రదాయాల నుంచి జ్ఞానాన్ని అందుకుంటూ సార్వత్రిక విలువలను ఎలా మెరుగుపరుచుకోవాలి? డిజిటల్ టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? అలాగే డిజిటల్ టెక్నాలజీ నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాల నుంచి సమాజాన్ని ఎలా రక్షించవచ్చు? ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలా కలిసి పనిచేస్తాం? ఈరోజు మనం మన దేశాన్ని మారుస్తున్నప్పుడు ప్రపంచ పాలనా సంస్థల్లో కూడా సంస్కరణలు ఉండకూడదా? ఆలోచించండి. ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు మనందరి ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వాలకు మనం దిశానిర్దేశనం చెయ్యాలి. భవిష్యత్తు ప్రణాళికను మనం రూపొందించాలి. కలిసికట్టుగా, సమ్మిళితంగా, సహకారంగా, సహకార ప్రపంచం యొక్క విలువలను గుర్తించి మనం ప్రోత్సహించాలి. మేము అభివృద్ధి చెందుతున్న ప్రపంచం యొక్క సమస్యలను మరియు గ్లోబల్ డిసిషన్ మేకింగ్లో గ్లోబల్ సౌత్ యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము గ్లోబల్ సౌత్ యొక్క గొంతులను వినడానికి సిద్ధంగా ఉన్నాము. వారి ప్రాధాన్యతలను ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము. మనం మన వనరులను మరియు మన సామర్థ్యాలను అవసరమైన దేశాలతో పంచుకోవాలి. దీనికి సిద్ధంగా ఉన్నాము. మేము AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే క్రిప్టో కరెన్సీ, సైబర్ క్రైమ్ నుంచి తలెత్తే సవాళ్ల కోసం గ్లోబల్ ప్రోటోకాల్ను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాము. మనం మన జాతీయ సార్వభౌమత్వానికి ప్రాధాన్యత ఇస్తూనే అంతర్జాతీయ చట్టం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా గౌరవించాలి అన్న విషయాన్ని తెలుసుకొని మసులుకుంటాము. ఈ భావాలన్నింటినీ అనుసరించి మనం మన ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడమే కాకుండా ప్రపంచ సోదర భావాన్ని మనం బలపరుస్తాం. ప్రపంచ మిత్రదేశంగా భారతదేశం ఈ ఆలోచనలతో ముందుకు సాగుతోంది. మా G20 ప్రెసిడెన్సీ సమయంలో కూడా మేము ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాం. మీరందరూ చూసే ఉంటారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అన్న స్ఫూర్తితో మేం ముందుకు సాగుతున్నాం. మిత్రులారా, పాలనకు సంబంధించి మనందరికీ అనుభవాలున్నాయి. మనం ఒకరితో ఒకరు పనిచేయడమే కాదు, ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటూ పనిచేయాలి. ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవాలి. అసలు ఈ సదస్సు యొక్క లక్ష్యం కూడా అదే. ఎవరి నుంచి ఏం నేర్చుకుంటామో తెలుసుకోవడం కోసమే ఈ సదస్సు. ఇక్కడి నుంచి వచ్చే పరిష్కారాలు ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఈ విశ్వాసంతో మీ అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ధన్యవాదాలు, ఎన్నెన్నో ధన్యవాదాలు. ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2 రోజుల పర్యటనలో భాగంగా UAEలో వారు పర్యటిస్తూ ఉన్నారు. అలాగే దుబాయ్లో జరిగినటువంటి అద్భుతమైన కార్యక్రమం, అందులో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో వారు ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, స్వచ్ఛమైన పారదర్శక పాలన గురించి నరేంద్ర మోదీ గారు హైలైట్ చేశారు. ప్రపంచానికి స్మార్ట్ ప్రభుత్వం అవసరం అన్న విషయాన్ని చెప్పారు. టెక్నాలజీ గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. టెక్నాలజీ ఇలా ఉపయోగించుకోవాలని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. అలాగే 50 కోట్ల మంది ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించిన విషయాన్ని అక్కడున్న వాళ్ళందరికీ చెప్పారు. ఒకవైపు సాంకేతిక రంగంలో ముందుకెళ్తున్నా ఎలా అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయన్న విషయాన్ని నరేంద్ర మోదీ గారు చెబుతూనే ఉగ్రవాదం గురించి, వాతావరణ మార్పుల గురించి, ఆరోగ్యం గురించి, ఇంధనం గురించి, నీరు గురించి, ఆహార భద్రత గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ, మరోపక్క UAE దేశాధ్యక్షుడైనటువంటి
షేక్ మహమ్మద్ బిన్ జాయద్ గారిపై పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే దుబాయ్ రాజుగారు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ వారి మీద పొగడ్తల వర్షం కురిపించారు. అందరం కలిసి మనం పనిచేద్దాము, మిత్రత్వంతో పనిచేద్దాము అని నరేంద్ర మోదీ గారు నొక్కి వక్కాణించారు. దుబాయ్లో వస్తున్నటువంటి టెక్నాలజీకి సంబంధించిన మంచి మంచి మార్పులను నరేంద్ర మోదీ గారు గుర్తిస్తున్నట్టుగా చెబుతూ మరీ మెచ్చుకున్నారు. చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం అండి నరేంద్ర మోదీ గారు యుఏఈలో నిర్వహించింది. అలాగే అబుదాబిలో పెద్దనైనటువంటి హిందూ దేవాలయం బాప్స్ స్వామినారాయణ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. వేద మంత్రాల ఘోష ఎక్కడ అరబ్ దేశంలో అత్యద్భుతమైన దేవాలయం. నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళడం, పాల్గొనడం ఒక ప్రత్యేకమైన రోజుగా మధ్య ఆసియా చరిత్రలో నిలబడిపోతోంది. అలాగే దాంతోపాటు అంటే హిందూ దేవాలయాన్ని ప్రారంభించడము అనేది మాత్రమే కాకుండా దాంతోపాటు ఆర్థికము, సామాజికము, దౌత్యము, రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు బలోపేతం చేయడము, స్నేహాన్ని బలోపేతం చేయడము. నరేంద్ర మోదీ గారు ఒక బలమైన వారధిగా మన భారతదేశానికి ఇతర దేశాలకు మధ్య వారు పనిచేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నరేంద్ర మోదీ గారి కమలం గుర్తుకు ఎప్పుడెప్పుడు ఓట్లేద్దామా అని చెప్పి చాలామంది ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు అన్న విషయం మా కామెంట్ సెక్షన్స్లో అర్థమవుతూనే ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా అర్థమవుతూనే ఉంది. చాలామంది అండి అసలు అయోధ్య రామాలయ కార్యక్రమం జరిగినప్పటి నుంచే మనం బాగా సోషల్ మీడియాలో ఎక్కువగా గమనిస్తున్నాం. నరేంద్ర మోదీ గారికి ఎప్పుడెప్పుడు ఓటెయ్యాలా, ఎప్పుడెప్పుడు కమలం గుర్తుకు ఓటెయ్యాలా అని చెప్పి చాలామంది వేచి చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే ఎన్నికలలో ఏం జరుగుతుందో. ఎందుకు ఇప్పుడు ఎన్నికల గురించి మనం మాట్లాడుతున్నామంటే ఒక విషయం చెప్పడానికి ఈ పాయింట్ మాట్లాడాను. ఇంకొక 10 రోజుల్లో వారణాసిలో బహిరంగ సభ, అద్దరగొట్టే బహిరంగ సభ జరగబోతోంది. ఎలక్షన్ ఘంటారావం వారణాసి నుంచి నరేంద్ర మోదీ గారు మోగించబోతూ ఉన్నారు ప్రచార కార్యక్రమాలు. అందుకోసం అని చెప్పి ముక్తాయింపుగా ఈ విషయం చెప్పి ముగిస్తూ ఉన్నాను. అదే విషయం. ధన్యవాదాలు.